క్రీస్తుని లోకాన్ని పరిచయం చేయడానికి యేసేపు మరి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, గొల్లలకి ఎలాంటి దర్శనము దూత ద్వారా కలిగిందో క్లుప్తమైన నాటిక ప్రదర్శించడానికి జోగుంపేట యవనస్తులు యూత్ రెడీగా ఉన్నారు. దయచేసి మీరందరూ దీన్ని వీక్షించి వెళ్ళాలని మీరందరూ సావధానంగా కూర్చోవాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ప్రేమించి దేవుని సేవకురాలు అమ్మగారు అలాగే సంఘము భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళవద్దు. కొంచెం ఆలస్యమైన దయచేసి మీరందరూ కూర్చుని వీక్షించి ఈ క్రిస్మస్ సంతోషం మీరు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. శ్రీదేవా రాగదే దర మేరీ నారాయవతారా దర మేరీ నారాయవతారా శ్రీదేవా రాగదే పశువుల పక్కలో పుట్టిన బాల పశువుల పక్కలో పుట్టిన బాల శిశువుగా మమ్ము రక్షింప బ్రోవా శిశువుగా మమ్ము రక్షింప బ్రోవా దూతగణములతోడా శ్రీదేవ రాగదే. జగత్ రక్షసి యేసు స్వామికే, జగత్ రక్షసి యేసు స్వామికే. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. ఇప్పుడు మనం లైట్స్ ఆన్. మనం ఇప్పుడు చూడబోయే సన్నివేశము మరియా. శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి. అతనికి పేరు పెట్టబడెను. మరియా ప్రవేశం. దావీదు వంశస్థుడైన యేసేపుకు ప్రదానం చేయబడిన ఈ స్త్రీయే ఈ మరియా. మరియా తన పనులను ముగించుకొని ప్రార్థన చేయుచుండగా దేవదూత ప్రవేశం చూద్దాం. ఎవరు మీరు? భయపడకు దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ప్రభువు నాకు తోడై ఉన్నాడా? ఏమిటా శుభము? దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టదవు. అయ్యో, నేను పురుషుని ఎరుగని దాననే. ఇది నాకు ఎలాగూ సంభవించును? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును. సర్వోన్నతిని కృప నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడనబడును. నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. ఈ విధముగా దేవదూత వలన దేవుని దర్శనమందు మరియకు తెలియచేయబడినది. యేసేపు ప్రవేశము. లైట్స్ ఆన్. యేసేపు ప్రవేశం. ఈ యేసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు.
అయితే మరియ గర్భవతి అని తెలుసుకున్న తరువాత మరియను అవమానపరచునలక ఆమెను రహస్యముగా విడనాడు ఉద్దేశించను. ఎంత అవమానము! మరియా ఎంత మంచిదని తలంచి ఉన్నాను. మరియా ఇలాంటి పని చేస్తుందని అసలు అనుకోలేదు. ఎంతో దైవభక్తి కలదే అనుకున్నాను మరియాని. నేను మరియాని రహస్యంగా విడనాడదను. ఏసేపు నిద్రించుచుండగా ఏసేపును పడ్డ చేయడానికి సాతాను ఎంతో విధముగా ప్రయత్నం చేస్తుంది. ఆ సన్నివేశం ఇప్పుడు చూద్దాం. ఏసేపు, నీకు ప్రదానం చేయబడిన మరియ గర్భవతి. ఎంత ఘోరం, ఎంత ఘోరం! గర్భవతిని పెళ్లి చేసుకుంటావా? చీచీ చీచీ, ఈ లోకంలో ఎక్కడైనా ఉందా ఇలాంటి విచిత్రం? లేదు, నీకు అవమానం. ఏసేపు, ఆమెను విడనాడము, ఆమెను విడనాడము. గర్భవతిని పెళ్లి చేసుకోవడం ఏంటి యోసేపు? ఈ విధముగా యేసేపును సాతాను ఎంతో కలవరం చేసినది. దేవుని దేవదూత కలలో ప్రత్యక్షమై ఇప్పుడు యేసేపు జరిగిన సంభాషణ చూద్దాం. దేవదూత ప్రవేశం. దేవదూత ప్రవేశం. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేసుకొనుటకు నీవు భయపడకుము. అది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె గర్భం ధరించి కుమారు కనును, అతనికి యేసు అని పేరు పెట్టును. ఆయన మనుషులను పాపముల నుండి రక్షించును. ఆయన పాపం ఏంటి ఇది? కలయా నిజమా? లేదు లేదు, నిజమే. నేను ఏదో చెప్పిన మాటే వింటాను. నేను మరియను చేర్చుకుంటాను. సాతాను నేను ఎంతో శోధిస్తున్నది, కానీ నేను సాతాను మాట ఎన్నడూ వినను. ఈ విధముగా దేవదూత యేసేపుకు ప్రత్యక్షమై మరియను గురించి తెలియజేస్తున్నది. యేసేపు మరియను చేర్చుకొనను. జ్ఞానులు ప్రవేశం. లైట్స్ ఆన్. లైట్స్. ఏమిటి ఆ వింత నక్షత్రము? నేనెప్పుడూ చూడలేదు. ఏమిటా వింత నక్షత్రం? నేను కూడా దాన్ని చూసదు. ఈ నక్షత్రం గురించి ఇంతకు ముందే వ్రాసి ఉన్నది. ఆ గ్రంథాన్ని ఇటు తీసుకురాము. ప్రవచించి ఉన్నది. దావీదు వంశమందు రక్షకుడు పుట్టునని రాసి ఉన్నది. రండి, అయితే పదండి, ఆ యూదా దేశ పట్టణముకు మనం వెళ్దాం. ఇంత గొప్ప రాజు అంటున్నారు కదా, ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది? నా మట్టుకైతే నేను బంగారం సమర్పించేదను. నా మట్టుకు బోలం సమర్పించదును. నా మట్టుకు బోలం సమర్పించదును. సాంబ్రాణి సమర్పించదును.
లైట్స్ ఆన్. హేరోదు మహారాజు విచ్చేస్తున్నారహో. యూదుల మహారాజుకు బహుపరార్ బహుపరార్, యూదులకు మహారాజుకు బహుపరార్ బహుపరార్, యూదుల మహారాజుకు బహుపరార్ బహుపరార్. యూదుల మహారాజుకు నా నమస్కారములు. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు మీ కొరకు వేచి ఉన్నారు ఎప్పటి నుంచో. వెంటనే వారిని ప్రవేశపెట్టండి. జ్ఞానులు ప్రవేశం. రాజ హేరోదు మహారాజుకు నమస్కృతులు నమస్కృతులు. నమస్కారములు. తూర్పు దిక్కున పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున చుక్కను చూసి ఆయన వెతుక్కుంటూ వచ్చాం. ఆయనను పూజింపగా వచ్చింది. ఇది అసంభవం. నేను యూదులకు రాజుగా ఉండగా వేరొక రాజు. వెంటనే ప్రధాన యాజకుని ప్రవేశపెట్టండి. ప్రధాన యాజకుడి ప్రవేశం. మీరు వేచి ఉండండి. హేరోదు మహారాజుకు నమస్కారం. ప్రధాన యాజకుడా, నువ్వు వెంటనే ఆ యూదుల రాజు ఎక్కడ జన్మించడో నాకు తెలియజేయము. చిత్త మహాప్రభు, ఈ గ్రంథంలో లిఖించబడి ఉంది ప్రభు. ఆ రాజట ఈ యోధా బెత్లెహేంలో పుట్టాడట. ఇదిగో ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. మత్తయి 2:5 ఉంది ప్రభు. యోధా దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో వచ్చిన ప్రవక్త ద్వారా రాయబడి ఉంది ప్రభు. అది నిజమే. వెంటనే జ్ఞానులను ప్రవేశపెట్టండి. జ్ఞానులు ప్రవేశం. రాజ హేరోదు మహారాజుకు నమస్కృతులు నమస్కృతులు. జ్ఞానులారా, మీరు వెంటనే ఆ యూదా ఎక్కడ జన్మించాడో తెలుసుకొని నాకు పూజించుటకు నాకు తెలియజేయండి. చిత్తం మహాప్రభు. లైట్స్ ఆఫ్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఒగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశంలోకి అధిపతి అన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలో గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు వెళ్ళెను. యేసు
అమ్మా దయచేసి చిన్న చోటు దయచేయండి అమ్మా. నా భార్య నిండు గర్భవతి, ప్రసవ వేదనతో బాధపడుతుందమ్మా. అయ్యా అమ్మా. అయ్యా అమ్మా, చిన్న చోటు దయచేయండి అమ్మా. నా భార్య నిండు గర్భవతి. లేదు లేదు, స్థలం లేదు, దయచేసి వెళ్ళిపోండి, ఇక్కడ లేదు. అయ్యా దయచేసి ఒక స్థలం ఇవ్వండి అయ్యా. నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుందయ్యా. లేదమ్మా, ఇక్కడ స్థలం లేదమ్మా, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అయ్యా అయ్యా అమ్మా, చిన్న స్థలం ఇవ్వండి అమ్మా. అమ్మా స్థలం లేదేం లేదు, మాకే చోటు లేదు ఇక్కడ. అయ్యా వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. దయచేసి చిన్న స్థలం ఇవ్వండి లేదు అయ్యా. లేదమ్మా, చెప్తే వినపడదా, వెళ్ళిపోండి. లైట్స్ ఆఫ్. యూదుల రాజుగా పుడుతున్నాడని హేరోదు మహారాజు తనలో తను చాలా వేదన పడుచున్నాడు. చెక్ చెక్. లైట్స్ ఆన్. హేరోదు రాజు తనలో తాను ఎంతో వేదన పడుచున్నాడు. యూదుడంట, రాజు అంట, జ్ఞానులంట, చూచిరంట. నాకు గనక ఆ బాలుడు ఎవరో కనిపిస్తే నేను తక్షణమే నా కత్తితో వధిస్తాను. హలో చెక్ చెక్ చెక్. హలో 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 చెక్ చెక్. హలో హలో హలో. గొల్లల ప్రవేశం. నల్లడా పడుకో పడుకో. కూర్చోరా రే, కూర్చోండి రా, చలి కాసుకోవచ్చు. ఓ బాబు చలి ఎరిగేసేస్తున్నారా బాబు, కూర్చోండి కూర్చోండి. బాబోయ్ రాయ్ రాయ్ ఒరే నలభై పడుకో పడుకో పడుకోండి పడుకో. చలి ఎరిగేసేస్తుంది ఒరే. ఏంట్రా ఈ చలి, ఏంట్రా కుంటుతున్నావు? ఒరే బెచ్చాలు మంట మంటే నువ్వు మంటే చలి వేసేస్తున్నారు. ఒరే బెచ్చాలు తాతాబాయ్ అంటే నాకే చెప్తారండి. ఎలాగెచ్చాను ఉన్నాను. వెచ్చగా ఉందా? అరే చల్లేసేస్తుందిరా బాబు, మంట ఏంట్రా ఎవడన్నా ఇచ్చారు? అవునరా రే, నల్లగూరు పారిపోయిందన్నావు కదా, ఏమైందిరా? ఒరే అది ఆ బెచ్చాలు కూడా గూపులోంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటారా? బిచ్చాలగాడు ఏదో వేసాడురా. ఒరే ఇది ఈ తెక్కాలోడికి అమ్మేసి ఉంటాడు రేడు. వేసాను ఇంకా. ఒరే బెచ్చాలో నల్లమేకేదిరా, మరి నల్లమేకేదిరా బెచ్చాలో? నల్లమేకేదిరా చెప్పరా, కుంటేద్దరా మా ముందుకు వచ్చి. ఎంతకో డబ్బులకి తాకటేసి ఉంటాడా ఆయుడు. ఆ రోజు మేక మాంసం అడిగితే వేసాం కదయ్యా. అరే గుర్తొచ్చింది రోయ్, ఆ మధ్య మనం అప్పుడు ఒక గుడికి వెళ్ళే వాళ్ళం, గుర్తుందా? కొండ మీద చచ్చికెళ్ళేవాడు రా. అవునరా, ఎన్ని ఆత్మలు రక్షింపడ్డాయి అప్పుడు. ఓరే ఆయన అబ్రంగురు, ఆయన గొప్ప ఆయన. అవునరా బాబు, గొప్పడే.
మరి ఆయన చాలా ఆత్మలు రక్షించారు. ఒరే పిల్లలు పట్టుకోరా లేకరా పిల్లలు పట్టుకోరా కూర్చోబెట్టు కూర్చోనే. ఒరే చెప్పరా ఏం కూర తెచ్చావా? ఒరే ఎప్పుడా ఓకే పప్పు ఈడేటా మనకిడు ఏం చేద్దాం? ఏడు మరి ఒరే నాకు నిద్ర వచ్చేస్తుంది, తొంగుంటాను రా. తొంగుందాం. ఒరే దుప్పటేదిరా. ఒరే తొంగుందో రే. తొంగు. ఒరే గొర్రెలు జాతర రే. ఒరే జాత మేకలు పని చూడు. తొంగుందో రే జాత గుంపుడు రే. మేము తొంగుంటాం, గంట పోయి లెగ్స్. లైట్స్ ఆఫ్. ఇలా పడుకుంటూ ఈ విధంగా గొల్లలు నిద్రించుండగా దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. ఏంట్రా అది? మెరుతుందిరా. అమ్మో రోయ్ దైవ రోయ్. అమ్మో బాబోయ్ పాపాలన్నీ గుర్తొచ్చేస్తున్నారా బాబు? ఒరే నా మీద కథం దయ్యూరా బాబు. నిన్ను ముందే బాబు. ఒరే ఇన్ని ముందే రే దయ్యూరా రే. ఎల్రా ముందుకెళ్ళరా. భయపడకి కొల్లలారా. ఇది మాట్లాడుతుంది రోయ్. సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. శుభవర్తమానం సంతోషకరం అంటుందేట్రా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పాలన పెట్టడం మీరు చూచెదరు. చూడటానికి వెళ్దాం ఎట్రా ఒకసారి. పద మనం పశువుల బాగా దగ్గరికి వెళ్దాం పద. పదరో రన్న పైనమైపోదామో పదరో రన్న పదరో రన్న పైనమైపోదామో పదరో రన్న బెతలేము పురమందు రే బెతలేము పురమందు మనుజుల రక్షకుడు మన కొరకు పుట్టాడట పదరో రన్న పైనమైపోదామో పదరో రన్న సర్వలోక రక్షకుని మనసారా చూచి మనం చూచి సంతసిద్దాము పదరో రన్న పైనమైపోదామో పదరో రన్న పదరో రన్న. హలో ఏసేపును మరియను అక్కడ దేవదూత చూస్తున్నాం. అలాగే జ్ఞానులు ప్రవేశించడం మనం చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులము
చుక్క వెంట కాన్కులతో కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి. ఓ రాజ తేజ రమ్యమౌ చుక్క వెంట కాన్కులతో పశ్చిమాంబు పోయి పోయి మేము వచ్చితిమి. ఓ రాజ తేజ రమ్యమౌ చుక్క వెంట కాన్కులతో తూర్పు దేశపు జ్ఞానులము చుక్క వెంట కాన్కులతో యూదరాజ తీసుకొనుము మధు కాన్కులను. ఓ రాజ తేజ రమ్యమౌ చుక్క వెంట కాన్కులతో నేనర్పించు బంగారము నేనర్పించు బంగారము యోధరాజ తీసుకొనుము నాదు బంగారము. ఓ రాజ తేజ రమ్యమౌ చుక్క వెంట కాన్కులతో ఇప్పుడు నేనర్పించు బోళమును నేనర్పించు బోళమును యోధరాజ తీసుకొనుము నాదు బోళమును. ఓ రాజ తేజ రమ్యమౌ చుక్క వెంట కాన్కులతో నేనర్పించు సామ్రాణిని నేనర్పించు సామ్రాణిని యోధరాజ తీసుకొనుము నాదు సామ్రాణిని. ఓ రాజ తేజ రమ్యమౌ చుక్క వెంట కాన్కులతో పశ్చిమాంబు పోయి పోయి మేము వచ్చితిమి. గొల్లలో ప్రవేశం గొల్లలో ప్రవేశం. పద పదరో రన్న పైనమైపోదాము పద పదరో రన్న పద పదరో రన్న పైనమైపోదాము పద పదరో రన్న సర్వలోక రక్షకుని కనసారా చూచి మనం చూచి సంతసిద్దాము పద పదరో రన్న పైనమైపోదాము పద పదరో రన్న పద పదరో రన్న పైనమైపోదాము పద పదరో. దయచేసి మరి ఈ సమయంలో డ్రామా యాక్టర్స్ అందరు నిలబడినట్లయితే వారిని పరిచయం చేస్తాం. నిలబడతారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిలబడండి. సరే, ఫోటో తీస్తున్నారా? దయచేసి వినండి. మరి క్రీస్తు పుట్టుక నాటిగా వీళ్ళు తక్కువ సమయంలో నేర్చుకున్నారు. కొన్ని తప్పులుంటే దయతో క్షమించండి. మొదటగా జ్ఞాని నా కోసం ప్రార్థించండి. రెండవ జ్ఞాని పేరు వివేక, నా కోసం ప్రార్థన. మూడో జ్ఞాని
కరుణ నా కోసం ప్రార్థన. ఈ మరి అలాగే మనకి ఇక్కడ కనబడుతుంది మరియమ్మ. రిబ్కా, నా పేరు రిబ్కా, నా కోసం ప్రార్థన చేయండి. అలాగే మరి యేసేపు, నా పేరు హవీలా, నా కోసం ప్రార్థించండి. మరి దేవదూత, నా పేరు హదస్సా, నా కొరకు ప్రార్థించు. మరి గొల్లలు, పెద్ద గొల్ల, నా పేరు బయసు, నా కోసం ప్రార్థన చేయండి. మరి ఇంకొక గొల్ల, ఎర్రోడు నాటికలో అబ్బు జేమ్స్. అలాగే ఇంకొక గొల్ల, లికో హెవెల్స్, నన్ను చూసి ఏడవకండి. మరి చిన్న గొల్ల. నా పేరు నరసింహ కుమార్, నా గురించి ప్రార్థన. ఈ రీతిగా మరి గొల్లలు మరి అమ్మ వీరందరినీ పరిచయం చేసాం. అలాగే హేరోదు రాజు కూడా. హేరోదు రాజు మరి మ్యూజిషియన్. నా పేరు అందరికి తెలుసు, జోయల్. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఎక్కడానికి కూడా తగని అనుకుంటాను. దయచేసి అందరూ నాకు వచ్చి భారంగా ప్రార్థన చేయండి. అలాగే ప్రధాన యాజకుడు. నా పేరు రాజీవ్ కుమార్. దయతో నా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా జీవితంలో దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. దేవుని కోసం, దేవుని రాజ్యానికి ఉపయోగపడాలి. అలాగే బంట్రోతు. బంట్రోతు లేదా? సరే, సరే. సాతాను. నా పేరు జెట్సీ బ్రాండన్, నా కోసం ప్రార్థన చేయండి. మరి దీన్ని కొద్ది సమయంలో డైరెక్ట్ చేసిన సల్మాన్ ఎక్కడ? మరి పాలినా ఎక్కడ? మరి పాలినా అంటే అబ్రాంగాయి గారి 5వ కుమార్తె. వారు ఈ డ్రామా యాక్టర్స్కి అందరికీ మరి డ్రెస్సులు వేయడం అంతా చేస్తున్నారు. పండు అంటే అందరికి తెలుస్తుంది. సాల్మన్ మరి డ్రామా క్లుప్తంగా రాసి కొద్ది రోజులు ఒకరోజే వీళ్ళు ప్రాక్టీస్ చేశారు. దేవుని దయని బట్టి ఈ డ్రామా వేయడానికి బిడ్డలకు దేవుడు సహాయం చేస్తున్నాడు. రామా మరి బంట్రోతు. నా పేరు లిడియా, అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. డ్రామా యాక్టర్స్ నిమిత్తము ప్రార్థన అమ్మగారు చేస్తారు. దానికి ముందు జాన్ గారు మనకి ఒక ప్రకటన చేస్తారు. ప్రభునందు గారు, ప్రోగ్రాం ఎంతవరకు దేవుని దయ వల్ల దేవుడు ఎంతో జయకరంగా జరిగించినందుకు దేవునికి స్తోత్రములు. ప్రోగ్రాం ముగించబడింది. అమ్మగారు ప్రార్థన చేసే ముందు ఒక ప్రకటన. రేపు సాయంకాలము 6 గంటలకి బెన్నవరంలో మనకి క్రిస్మస్ ఉంటుంది. రేపు సాయంకాలం 6 గంటలకి మన జోష గారు అందరినీ ఆహ్వానిస్తున్నారు. కాబట్టి రేపు సాయంకాలం అందరూ కూడా మీరు బెన్నవరం క్రిస్మస్లో కూడా పాల్గొని దేవుని మహిమపరిచి కోరుతున్నాం. మన వైజాగ్ నుంచి ఆహ్వాన్ గారు మా వర్తమానికులుగా వస్తారు. ఆఖరిసారిగా అమ్మగారు ప్రార్థన చేసి ముగించి ఆశీర్వదిస్తారు. మరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దూర ప్రాంతాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి అమ్మగారు పిలుపు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన బెన్నవరం, గాంధీనగరం, జోగుంపేట, అలాగే వైజాగ్, లక్ష్మీపురం, వేపగుంట, ఇంకా పలు ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు రాజమండ్రి, నల్గొండ, ఈ ప్రాంతాల్లో వచ్చిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి సౌండ్ సిస్టమ్ని ప్రత్యేకంగా ఆపరేట్ చేయడానికి భీమవరం నుంచి జోసఫ్ వచ్చాడు. ఆయనకు ప్రత్యేకమైన వందనాలు. జనరేటరు, మైకు, సౌండ్ ఇవన్నీ మోజెస్, అలాగే జోసఫ్, జాన్, ఇంకా డెకరేషన్కి రాత్రి పగలు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రయాసపడ్డారు. ముఖ్యంగా స్వీటీ దీని యొక్క ఇది చేసింది. నేను మోసే 2 రోజులు కలిసి ఇక్కడ పని చేసాము. ఇదంతా దేవుని మహిమార్థమై చేయబడిన కార్యము కనుక మరి ఐజాక్ సార్ యొక్క స్టూడెంట్స్ కూడా వచ్చి ఆ ట్రీ వేయడానికి, బయట చెట్టు వేయడానికి లైటింగ్తో దానికి కూడా సహాయం చేశారు. అలాగే ఇంకా ప్రాముఖ్యంగా మరి ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి యవనస్తులు ఎంతో సహకరించి రాత్రి 3 గంటల వరకు వాళ్ళు పనిచేసి చేశారు. దూర ప్రాంతం నుంచి మరి మ్యూజిక్ వాయించడానికి గన్నవారి నుంచి వచ్చిన ఆయన కూడా దైవజనులే. రతన్ రాజు గారు ప్రత్యేకమైన వందనాలు.
ఇక పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ వందనాలు. కొంచెం ఆలస్యమైంది, దయతో క్షమించి మీరందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. అమ్మగారు ఆశీర్వాదం ముందు ఆఖరిగా స్మార్టీ ఒక పాట పాడుతుంది. సరే, మరి అమ్మగారు ప్రార్థన చేసి ముగింపు ఆశీర్వాదం ఇస్తారు. మా పరిశుద్ధులు దేవా నీ